వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మిత్ర పార్టీ ఉంది. సో కమ్యూనిస్టులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కూనంనేని సాంబశివరావు గారు. సో ఇప్పటి వరకు మేము మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ నేమ్ అనట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ గనక మిత్రధర్మం పాటించకపోయినా లేకపోతే మమ్మల్ని అవహేళన చేసినా మమ్మల్ని వీళ్ళు ఉండే 10 మంది ఉంటే ఏంది పోతే ఎంత అని చెప్పేసి ఆ విధంగా అనుకున్నా కూడా డెఫినెట్ గా మా పవర్ ఏందో చూపిస్తాం. 2023 ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచింది 1.84% ఓట్ బ్యాంక్ తోటి గెలవడం అనేది జరిగింది. సో అందుట్లో డెఫినెట్ గా కమ్యూనిస్టుల ఓట్ బ్యాంక్ అనేది 1% అనేది ఉంది. సో మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టుల 10,000 ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ పార్టీని అప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచేటట్లు చేయడం అనేది కూడా జరిగింది. సో మేము తలుచుకుంటే బీఆర్ఎస్ కి పట్టిన గతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టిస్తాం. సో మీరు మిత్రధర్మం పాటించాలనుకుంటే మేము అడిగినటువంటి డిమాండ్లను నెరవేర్చండి. అంతేగాని మేము 10 మంది అంటే మాకు మంత్రి పదవులు కావాలని చెప్పేసి అడగట్లేదు, తర్వాత కార్పొరేషన్లు అడగట్లేదు, ఎమ్మెల్సీలు అడగట్లేదు, మాకు అన్ని కావాలి ఇన్ని కావాలా అని చెప్పేసి. మీరు గతంలో పొత్తు పెట్టుకునేటప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీల పైననే చర్చిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది. అయినా కూడా మీరు చూసి చూడనట్లు వీళ్ళతోటి ఏం అవసరం, వీళ్ళతోటి ఏం పని అవుతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా బీఆర్ఎస్ కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. సో ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే బాగుంటుంది. అంతేగాని మా జోలికి వస్తే మాత్రం డెఫినెట్ గా ఇవే చివరి అధికారం అని కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలి. అవసరం వచ్చినాక ఒక తీరుగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒక తీరుగా ప్రవర్తిస్తే మాత్రం డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం అనేది చెప్తాం. అండ్ ఏ విధంగా పోరాడాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు తెలుసు. సో మేము దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో ప్రభుత్వాలు మా వల్ల వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మా వల్ల పడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని గతాన్ని కూడా ఒకసారి సరి చూసుకొని రేవంత్ రెడ్డి గారు మా జోలికి వస్తే బాగుంటుందని చెప్పేసి ఆల్టర్నేట్ జారీ చేయడం అనేది జరిగింది. ఇకపైన పినపాక లాంటి నియోజకవర్గాల్లో కూడా డెఫినెట్ గా మేము బరాబర్ పోటీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఇకపైన రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఎర్ర సైన్యం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి గనక కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.